హే గైస్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు ఏంటంటే ఫోన్ ఫోన్ అడిక్షన్ ఎక్కువైపోయింది ఈ మధ్యలో కాదు, చాలా రోజుల నుంచెల్లి ఫోన్ అడిక్షన్ ఎక్కువైపోయింది. దాన్ని కంట్రోల్ చేయాలనుకుంటున్నా. పొద్దున్న లేవగానే ఫోన్ స్టార్ట్ చేస్తున్నాం. లేసుడు తిరుగుతుడుతోనే ఫోన్ ఉండాలి చేతిలో. కొంతసేపు రీల్స్, మళ్ళీ వాష్‌రూమ్‌లో ఫోన్ కంపల్సరీ. స్నానం చేస్తున్నప్పుడు సాంగ్స్ పెట్టుకొని వినాలి. ఆహ్, తినేటప్పుడు ఏదో ఒక యూట్యూబ్ వీడియోనో చూడాల్సిందే కంపల్సరీ. లేకపోతే మూవీ పెట్టుకొని చూడాల్సిందే. తినే ముందే వీడియో సెర్చ్ చేసి పెట్టుకుంటున్నా ఏ వీడియో చూడాలని. లేకపోతే రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉండడం. మళ్ళీ ఎటన్నా ట్రావెల్ చేస్తున్నప్పుడు కంపల్సరీ ఫోను. మూవీ చూస్తున్నప్పుడు కంపల్సరీ ఫోను. ఎవరితోనన్నా ఫోన్ మాట్లాడుతున్నప్పుడు కంపల్సరీ స్క్రోల్ చేస్తాం. వాళ్ళతోని ఫోన్ అటెంటివ్‌గా మాట్లాడేదానికన్నా రీల్స్ స్క్రోల్ చేసేదే ఎక్కువుంటది. ఎవరితోనన్నా మాట్లాడేటప్పుడు, ఇంకా చానా ప్లేస్‌ల పడుకునే ముందు, తినే ముందు, ఎప్పుడు పడితే అప్పుడు 24 అవర్స్‌లో ఒక 10 అవర్స్ పడుకొనుంటే మిగతా 16 అవర్స్ కంపల్సరీ ఫోన్ చేతిలోనే ఉంటది. ఫోన్ మాట్లాడినప్పుడు ఫోన్ చేతిలోనే ఉంటుంది. తిన్నప్పుడు ఫోన్ చేతిలో ఉంది. స్నానం చేసినప్పుడు, వాష్‌రూమ్ పోయినప్పుడు కూడా ఫోన్ చేతిలోనే ఉంటుంది. ఏదో ఒకటి చూడాల్సిందే. ఏదో ఒకటి నడుస్తూనే ఉన్నది. అసలు మన బ్రెయిన్‌కి మనం ఆలోచించే టైం గూడా ఇస్తలేం. మన బ్రెయిన్‌కి ఎప్పటికి ఏదో ఒకటి ఫీడ్ చేస్తూనే ఉన్నాం. ఫీడ్ చేస్తూనే ఉండాల్సొస్తుంది. లేకపోతే కామ్‌గా ఒక 5 మినిట్స్ కూర్చోవడానికి మస్తు కష్టమైతుంది. నేనెప్పుడూ అనుకునేది టైం ఫాస్ట్‌గా ఫాస్ట్‌గా పోతుందేందిరా అని. ఒక అర్ధగంట ఫోన్ పక్కన పెట్టి చూడండి. టైం ఎంత స్లోగా పోతదో. ఆ ఫోన్ లేకపోతే చానా ఏమేమో ఆలోచిస్తారు. అప్పుడప్పుడు డిప్రెషన్ గూడా వస్తదనుకోండి. ఆ రెస్ట్ కేస్‌లో బానే ఉంటది. ఆ ఫోన్ లేకుండా ఏం చేయలేకపోతున్నాం. కనీసం ఫోన్ లేకుండా వాకింగ్‌కి లేకపోతే జిమ్‌లో కూడా ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నాం. సో, ఆ ఫోన్ అడిక్షన్ తగ్గించాలి. తగ్గించడానికి ఏదైనా బుక్ అన్నా ఏదైనా స్టార్ట్ చేయండి. లేకపోతే ఏదో ఒకటి చేయండి. ఫైండ్ యువర్ వేస్. నేనైతే పొద్దున్నే ఫోనే వాడుతున్నా. కానీ తగ్గించాలి. ఆహ్, ఏదో ఒకటి ట్రై చేద్దామని చూస్తున్నా. సో, ఏదో ఒక హ్యాబిట్ చేసుకోండి. లేకపోతే ఏదో ఒక ఇన్‌స్ట్రుమెంట్ కొనుక్కోండి, నేర్చుకోండి. ఆ ఫోన్ కొంచెం మీ లైఫ్‌లోంచి కొంచెం పక్కన పెట్టండి. వాడండి, ఫోన్ చాలా ఇంపార్టెంట్ అందరికీ. కానీ కొంచెం పక్కన పెట్టండి. ఆ కొంచెం స్పేస్ చానా ఒక హాఫ్ అన్ అవర్, మీరు 10 అవర్స్ యూజ్ చేస్తే అందులో హాఫ్ అన్ అవర్ తగ్గించండి. హాఫ్ అన్ అవర్ కూడా చానా యూజ్ అయితది. ఐ మీన్ చానా ఇంపార్టెంట్ ఏమో. బేసిక్‌గా ద మెయిన్ కాజ్ ఏంటిదంటే ఫోన్ మనం కంటిన్యూయస్‌గా ఫీడ్ చేస్తున్నాం. మన బ్రెయిన్‌కి కొంచెం రెస్ట్ టైమ్ ఇస్తలేం ఆలోచించడానికి. అంటే ఒక పక్కన కూర్చొని అసలు బ్రెయిన్ థింక్ జేయడానికి టైం దొరుకుతలేదు. ఎందుకంటే కంప్లీట్‌గా ఏదో ఒకటి కా ఎప్పటికి ఏదో ఒకటి ఫీడ్ చేస్తూనే ఉన్నాం. సో, కీప్ ద ఫోన్ అవే ఫ్రమ్ యువర్ బ్రెయిన్, ఫ్రమ్ యువర్ హ్యాండ్స్ అండ్ ఫ్రమ్ యువర్ బెడ్, వేరెవర్ యూ గో. కొంచెం దూరం పెట్టండి. ఇట్ విల్ హెల్ప్ యూ ఎ లాట్. ట్రై చేయండి. నచ్చితే కామెంట్ చేయండి. ఏదో ఒక ప్రాసెస్ ఉంటది. యూట్యూబ్‌లో వెతకండి. ఏదో ఒకటి, లేకపోతే అలారమ్స్ పెట్టుకోండి. తిన్నాక ఫోన్ పక్కన పెట్టేయండి. తర్వాత బెడ్‌లోకెళ్తే అదే పక్కా నిద్రొస్తది. ఫోన్ దూరం పెట్టి పడుకోండి ఒక్కరోజు. ఒక్కరోజు అట్లా ట్రై చేయండి. నెక్స్ట్ డే మీరు పొద్దున్న లేవగానే ఫోన్ చూడరు. ఎందుకంటే లేసి ఫోన్ తీసుకోవాల్సినంత కొంచెం కష్టమైతదేమో. ఫస్ట్ డే, సెకండ్ డే తీసుకుంటారేమో. తర్వాత ఫోర్త్ డే, ఫిఫ్త్ డే మీకు అలవాటయిపోద్ది. సో, పొద్దున్న లేవగానే ఫోన్ లేకపోతే చాలా టైం సేవ్ అయితది. చానా గూడా బ్రెయిన్‌కి ఫ్రీ టైమ్ దొరుకుతది ఆలోచించడానికి. ఎందుకంటే మన బ్రెయిన్స్ ఇప్పటికే చానా డంబ్. ఆ డంబ్ బ్రెయిన్స్ అన్నీ మళ్ళీ తెలుసుగా ఇంకా డమ్ అయిపోతున్నాయి రోజు రోజుకి. ఆలోచించడానికి టైం దొరుకుతలేదు. మళ్ళీ ఏఐస్ వచ్చినాయి. ఇప్పుడు ఇగ బ్రెయిన్ అంతా డెడ్ అయిపోయేటట్టుంది. సో, ప్రొటెక్ట్ యువర్ బ్రెయిన్, ప్రొటెక్ట్ యువర్ బాడీ, ప్రొటెక్ట్ యువర్ హెల్త్. వాటెవర్ యూ వాంట్ టు ప్రొటెక్ట్, ప్రొటెక్ట్ ఎవ్రీథింగ్. కీప్ ద ఫోన్ అవే. ఆహ్, ఇప్పుడు వీడియో చేస్తున్నా అని తిట్టకండి. ఇది నుంచి ఫోను నుంచే చేస్తున్నా. కానీ తప్పట్లేదు. ఓకే. థాంక్ యూ.